వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ అవర్ తమిళనాడు ట్రావెల్ సిరీస్. ఈ సిరీస్లో మేము చిదంబరం, తంజావూర్, శ్రీరంగం, మదురై, రామేశ్వరంని టోటల్ 6 డేస్లో ఎలా కవర్ చేసాము స్టెప్ బై స్టెప్గా మీకు చూపిస్తాం. డే 1లో మేము చిదంబరం నటరాజ్ టెంపుల్ అండ్ నియర్ బై పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఎలా విజిట్ చేసాము అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో మిస్ అయితే ఎన్కార్ట్లో లింక్ పెట్టాను, తర్వాత తప్పకుండా చూడండి. డే 2 రోజున మేము మార్నింగ్ 5 కల్లా చిదంబరం నుంచి తంజావూర్కి స్టార్ట్ అయ్యాం. అప్పటికే వెదర్ క్లౌడీగా ఉంది, కొంచెం వర్షం కూడా పడుతూనే ఉంది, కానీ ట్రావెల్కి మాత్రం పర్ఫెక్ట్ ఎర్లీ మార్నింగ్ వైబ్స్. చిదంబరం నుంచి తంజావూర్ డిస్టెన్స్ రఫ్లీ 110 కిలోమీటర్స్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో అరౌండ్ 4 అవర్స్ టైం పడుతుంది. చిదంబరం నుంచి తంజావూర్కి డైరెక్ట్ బస్సెస్ కొంచెం తక్కువే. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందు చిదంబరం నుంచి కుంభకోణంకి వెళ్ళి అక్కడ నుంచి తంజావూర్కి ఫ్రీక్వెంట్ బస్సెస్ ఎక్కడం. మేము కూడా అదే రూట్ ఫాలో అయ్యాం. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే టైం ఉంటే కుంభకోణంలో హాఫ్ డే ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నవగ్రహ టెంపుల్స్, సారంగపాణి టెంపుల్స్ లాంటి మంచి హిస్టారిక్ టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. మాకు స్కెడ్యూల్ ఆల్రెడీ టైట్గా ఉంది కాబట్టి కుంభకోణం స్కిప్ చేసి డైరెక్ట్గా తంజావూర్కి మూవ్ అయ్యాం. తంజావూర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర దిగి బస్ స్టాండ్లోని క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టి ఆటో తీసుకొని టెంపుల్ వైపు స్టార్ట్ అయ్యాం. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 10 to 15 మినిట్స్ ఉంటుంది. లోకల్స్ వాళ్ళు దీన్ని క్యాజువల్గా బిగ్ టెంపుల్ అని పిలుస్తారు, కానీ అఫీషియల్గా ఇది బృహదీశ్వర ఆలయం. గ్రేట్ లీవింగ్ చోళ టెంపుల్స్లో ఒక మేజర్ టెంపుల్ ఇది. అలానే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉంది. 11th సెంచరీలో రాజరాజ చోళ బిల్డ్ చేసిన ఈ టెంపుల్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్కి ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. టెంపుల్ మొత్తం గ్రెనైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నియర్ బై రీజియన్లో గ్రెనైట్ ఎక్కడా లేదు, బట్ కావేరీ రివర్ సైడ్ నుంచి చాలా కిలోమీటర్స్ దూరం నుంచి స్టోన్స్ ఇక్కడికి తీసుకొచ్చి బిల్డ్ చేశారని హిస్టోరియన్స్ చెప్తారు. మెయిన్ గోపురం హైట్ అరౌండ్ 216 feet ఉంటుంది. టాప్లో ఉన్న సింగిల్ క్యాప్ స్టోన్ వెయిట్ ఆల్మోస్ట్ 80 tons అని అంటారు. ఆ టైంలో అంత హెవీ స్టోన్ని ఆ హైట్కి ఎలా తీసుకుని వెళ్లారనేది ఇప్పటికీ ఒక బిగ్ మిస్టరీ. టెంపుల్ స్ట్రక్చర్లో పజిల్ లాగా ఇంటర్లాకింగ్ స్టోన్ టెక్నిక్ యూస్ చేశారు. సిమెంట్ యూస్ చేయకుండా కూడా స్టోన్స్ టైట్గా లాక్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇది కూడా చాలా యూనిక్ ఫీచర్. టెంపుల్లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ మెయిన్ శివలింగం దర్శనం చేసుకున్నాం. తర్వాత నంది మండపం, కారిడార్స్ అంతా స్లోగా వాక్ చేస్తూ రఫ్లీ 2 hours ఎక్స్ప్లోర్ చేసాం. వాల్స్ మీద థౌజండ్స్ ఆఫ్ తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. చోళా డొనేషన్స్, డ్యాన్స్ ట్రెడిషన్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ లాంటివి రికార్డ్ చేశారు. ఒక టైంలో ఈ టెంపుల్ భరతనాట్యం డాన్సెస్కి స్ట్రాంగ్ కల్చరల్ సెంటర్గా ఉండేదని కూడా చెప్తారు. సో డివోషనల్ ప్లేస్తో పాటు ఆర్ట్ అండ్ కల్చరల్ హబ్గా కూడా ఇది ఫేమస్. స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం ఎక్కువ పడుతుందేమో అనే డౌట్ ఉన్నప్పటికీ మేము రీచ్ అయ్యేసరికి ఓవరాల్గా కామ్, పీస్ఫుల్ మూడ్ క్రియేట్ అయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని కాసేపు ఆ ప్లేస్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ దిగి మేము శ్రీరంగం వైపు జర్నీ అరౌండ్ 12 కల్లా స్టార్ట్ చేశాం. తంజావూరు నుంచి శ్రీరంగంకి ట్రావెల్ టైం రఫ్లీ 2 hours ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ ఉండవు కాబట్టి ముందు తిరుచికి వెళ్ళాలి. అక్కడ నుంచి శ్రీరంగంకి వేరే బస్ చేంజ్ అవ్వాలి. జర్నీ అంతా చాలా స్మూత్గా సాగింది. తిరుచి బస్ స్టాండ్ దగ్గర దిగిన వెంటనే మాకు ఒక షాక్. బస్ స్టాండ్ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఫీల్ ఇచ్చింది. రీసెంట్గా రినోవేట్ చేసిన ఈ బస్ స్టాండ్ 2 floors ఆల్మోస్ట్ 40 acres స్ప్రెడ్ అయ్యి చాలా ఆర్గనైజ్డ్, క్లీన్, స్పేషియస్గా ఉంది. కాసేపు సర్ప్రైజ్ అయ్యి అక్కడ నుంచి శ్రీరంగం బస్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. తిరుచి నుంచి శ్రీరంగం డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 9 kilometers ఉంటుంది. శ్రీరంగం వచ్చేసి కావేరీ రివర్ పైన ఉన్న ఒక ఐలాండ్. చాలా దూరం నుంచి మెయిన్ గోపురం కనిపిస్తూనే ఉంటుంది. అది చూస్తూ వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. శ్రీరంగం రీచ్ అయ్యేసరికి 2:30 అయ్యి అక్కడ డ్రాపింగ్ పాయింట్ టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. వాకింగ్ డిస్టెన్స్లోనే మెయిన్ రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయాం. మన ముందు కనిపించేది శ్రీరంగం రాజగోపురం. హైట్ 237 feet ఉంటుంది. వరల్డ్లో టాలెస్ట్ టెంపుల్ గోపురాల్లో ఒకటి. నార్మల్గా మనం ఊర్లో టెంపుల్ చూస్తాం, కానీ శ్రీరంగంలో టెంపుల్లో ఊరు అనే ఫీల్ వస్తుంది. టెంపుల్ కాంప్లెక్స్ 150 acres స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ టెంపుల్లో 7 ప్రాకారాలు, 21 రాజగోపురాలు, 50కి పైగా చిన్న చిన్న టెంపుల్స్, 9 తీర్థాలు ఉంటాయి. బయట ప్రాకారంలో స్ట్రీట్స్, హౌసెస్, షాప్స్, మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. లోపల ప్రాకారంలో మెయిన్ స్పిరిచువల్ యాక్టివిటీస్, సేవలు, ఉత్సవాలు లాంటివి జరుగుతుంటాయి. డైలీ లైఫ్ అండ్ డివోషన్ రెండూ కలిసి ఒక స్ట్రాంగ్ డివోషనల్ అంబియన్స్ని క్రియేట్ చేస్తారు. శ్రీరంగంని 108 దివ్య దేశాల్లో మొదటిదిగా కన్సిడర్ చేస్తారు. వైష్ణవ సంప్రదాయంలో భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి రంగనాథ స్వామిగా ఆదిశేషన్ పైన భోగశయనంలో ఉన్నారు.
ఇండియాలో ఉన్న అతిపెద్ద రిక్లైనింగ్ విష్ణు ఐడల్స్ లో ఒకటి ఇది. టెంపుల్ కి చాలా నియర్ లో రూమ్ తీసుకొని లంచ్ ఫినిష్ చేసి మేము ఆల్మోస్ట్ 4 కల్లా దర్శనంకి వెళ్ళిపోయాం. 4 గోపురాలు క్రాస్ అయ్యాక మనకి రంగవిలాస మండపం కనిపిస్తుంది. పెద్ద పెద్ద పిల్లర్స్, పెయింటెడ్ సీలింగ్స్ చూస్తూ స్లోగా వాక్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యాం. నేను వెళ్ళిన టైంలో క్రౌడ్ కొంచెం తక్కువే ఉంది కాబట్టి మెయిన్ దర్శనం చాలా స్మూత్ గా రఫ్లీ 30 to 40 minutes లో కంప్లీట్ అయింది. టెంపుల్లో 50కి పైగా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అవి అన్ని విజిట్ చేయాలంటే ఇంకా టైం కావాలి. కానీ మేము కొన్ని మెయిన్ ప్లేసెస్ మీద ఫోకస్ చేసాం. ఇంపార్టెంట్ గా చెప్పాల్సిన టెంపుల్ శ్రీ రామానుజాచార్యుల వారి సన్నిధి. ట్రెడిషనల్ ప్రకారం ఆయన దివ్య శరీరం ఇక్కడే ప్రిజర్వ్ చేశారనే బిలీఫ్ ఉంది. సో వైష్ణవులకి ఇది చాలా ముఖ్యమైన టెంపుల్. ఫెస్టివల్ టైమ్స్ లో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వాహన సేవలు, తీర్థోత్సవం లాంటివి గ్రాండ్ స్కేల్లో కండక్ట్ చేస్తారు. మెయిన్ దర్శనం తర్వాత టెంపుల్ లోపల మండపాలు, కారిడార్స్ స్లోగా ఎక్స్ప్లోర్ చేశాం. బయటకు వస్తుంటే వెల్లై గోపురం కనిపిస్తుంది. మిగిలిన కలర్ఫుల్ గోపురాల మధ్యలో ఈ సింపుల్ వైట్ టోన్ గోపురం చాలా యూనిక్ గా స్టాండ్ అవుట్ అవుతుంది. ఇది ఎందుకు ఇలా వైట్ గా ఉంచారు అనేది ఒక స్టోరీ ఉందట. ఒక రాజనర్తకి త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి కలర్స్ వేయకుండా ప్లెయిన్ గా ఉంచారనే నమ్మకం ఉంది. పక్కనే 1000 పిల్లర్స్ హాల్ ఉంటుంది. ఓల్డ్ స్టోన్ ఆర్కిటెక్చర్, పిల్లర్స్ సిమెట్రీ చాలా అందంగా ఉంది. లోపల ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే ఒక సింగిల్ వ్యూ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ 21 గోపురాస్ అన్ని కనిపిస్తాయి. దానికి స్మాల్ టెర్రస్ టికెట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి గోపురాలన్నీ 1 by 1 స్కై లైన్ లో కనిపించే సైట్ నాకు పర్సనల్ గా లైఫ్ టైం మెమరీలా అనిపించింది. శ్రీరంగనాథ స్వామి దర్శనం కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ టైంలో మేము జంబుకేశ్వరం వైపు స్టార్ట్ అయ్యాం. డిస్టెన్స్ చాలా తక్కువే ఉంటుంది. ఆటోలో 5 నుంచి 10 నిమిషాలలో ఈజీగా రీచ్ అవ్వచ్చు. లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది. జంబుకేశ్వరం టెంపుల్ పంచభూత లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు జలతత్వం అంటే వాటర్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తారు. మెయిన్ లింగాన్ని అప్పులింగం అని పిలుస్తారు. ఇక్కడ శివుడు జంబుకేశ్వరునిగా, పార్వతీదేవి అఖిలాండేశ్వరి అమ్మవారిగా పూజలు. గర్భాలయంలో శివలింగం కొంచెం లోవర్ లెవెల్లో ఉంది. శివలింగం చుట్టూ నిత్యం వాటర్ వస్తూనే ఉంటాయి. అది తెలియడానికి ఒక క్లాత్ ని పెడతారు. అది కాసేపటికి తడిచిపోతుంది. సింపుల్ ఆర్కిటెక్చర్, ఓల్డ్ చోళన్ స్టైల్, లాంగ్ స్టోన్ కారిడార్స్, పెద్ద పెద్ద మండపాలు, దీపపు వెలుగుల రిఫ్లెక్షన్ అంతా కలిసి చాలా మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి. సో ఇలా తంజావూర్, శ్రీరంగం, జంబుకేశ్వరం అన్ని కలిపి మన డే 2 ఫుల్ఫిల్లింగ్ గా కంప్లీట్ అయింది. డే 3లో మధురై ఇంకా రామేశ్వరం ని ఎలా కవర్ చేసామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి.